హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ చింతకాయ సాంబారు. చింతకాయ కడిగేసి ఇలా ఉడికించుకోవాలండి మెత్తగా. ఉడికించుకున్నాక పప్పు కూడా ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి కుక్కర్లో. ఇలా చింతకాయ ఉడికించుకొని కొద్దిగా చల్లారాక మనం ఇలా జ్యూస్ తీసుకోవాలండి. మంచిగా చింతపండుది ఎలా తీస్తామో అలాగే చింతకాయది కూడా అలాగే తీయాలి. ఇలా వడకట్టుకోవాలండి చింతకాయ. రసం తీసుకోవాలి. రసం తీసుకున్నాక ఇలా కవ్వంతో చిలకాలండి. పైన ఆ బురుగు వచ్చినంత తీసేయాలి. జలుబు దగ్గు రాదు ఇలా తీయడం వల్ల. ఇలా తీసి పడేయాలి. అది పడేస్తే అప్పుడు మనకు జలుబు దగ్గు చింతకాయది ఎఫెక్ట్ పడదు. పప్పు ఇలా రుద్దుకోవాలండి మెత్తగా. మునక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసేయాలండి. కొద్దిగా బగారా పువ్వు, పచ్చిమిర్చి, మునక్కాయలు వేసి కలపాలండి. కరివేపాకు, ఉల్లిగడ్డ మంచిగా కలుపుకోవాలండి. ఉడుకుతుంది. పసుపు వేసుకోవాలి. ఉప్పు, దొడ్డుప్పు వేసానండి. వేసి కలపాలండి. కొద్దిగా కొత్తిమీర వేయాలండి. కొద్దిగా అల్లం పేస్టు, టమాటా వేసి కలపాలండి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చింతకాయ రసం మనం తీసి పెట్టుకున్నది ఈ మునక్కాయలన్నీ వేగాక ఇలా పోసుకోవాలండి. చింతకాయ రసం మరిగాక మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇలా పోసాక ఒక 15-20 మినిట్స్ మరిగించుకోవాలండి. బాగా సాంబార్ మరిగితేనే టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక 15-20 మినిట్స్ మంచిగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతకాయ సాంబార్ రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.